ఎవరు ఎత్తబడతారు చెప్పండి? పరిశుద్ధులే ఎత్తబడతారు. నువ్వు పరిశుద్ధులుగా ఉన్నావా? నేను పరిశుద్ధంగా ఉన్నానా? మన ఇద్దరం ఎత్తబడడానికి ఆలోచించుకోవాలి. ఇంకా దేన్ని విడిచిపెట్టుకోలేకపోతున్నాం, ఇంకా దేన్ని వదలలేకపోతున్నాం, ఇంకా ధనాన్ని ఇష్టపడుతున్నామేమో, ఆస్తులు అంతస్తులను ఇష్టపడుతున్నామేమో, లేకపోతే వేరే వ్యక్తిని ప్రేమించలేకపోతున్నామేమో, వారి మీద వీళ్ళ మీద చాడీలు చెప్తున్నాను ఉన్నాయేమో, అక్కడ మాటలు ఇక్కడ మాటలు, ఇక్కడ మాటలు అక్కడ మాటలు చెప్తున్నాను ఉన్నాయేమో, జీవితాంతం ఇలాగే గడిపేస్తూ పోతున్నాయేమో. ఎవరిని క్షమించే గుణం లేదు నీలో, ఎవరిని ప్రేమించే గుణం లేదు నీకు. అలాంటి సమయంలో ఉన్నా ఇంకా దేవుడు కార్యాలు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు ప్రతిదీ జరుగుతున్నాయి. ఆయన చెప్పిన విధంగా అన్ని జరిగిపోతున్నాయి. ఏది ఆగలే. ఎక్కడ నువ్వు ఆగిపోయావు, నేను ఆగిపోయాను. ఇంకా అక్కడ ఉండిపోయి వాళ్ళ మీద కుళ్ళు పెట్టుకుని, వాళ్ళ మీద వేషం పెట్టుకుని అక్కడ ఉండిపోయావు. నీకు ఆది లక్షణం ఉంటే విడవబడిపోతావు, ఎత్తబడవు. ఒకరు ప్రేమించే గుణం లేకపోతే నువ్వు విడవబడిపోతావు. నీలో అబద్ధాలు ఉంటే విడవబడిపోతావు, దొంగతనం ఉంటే విడవబడిపోతావు, హత్యలు చేస్తే విడవబడిపోతావు, నరాంతరికం అయితే విడవబడిపోతావు, దొంగతనం చేస్తే విడవబడిపోతావు, ఏది చేసినా విడవబడిపోతావు. ఇలాంటి లక్షణాలు ఉంటే తీసివేసేయండి.